అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సినీ నటిపై కేసు నమోదైంది. శ్రీరెడ్డిపై టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉందని గత 5 ఏళ్ళు కూడా నటి శ్రీరెడ్డి మరి వైసీపీ పార్టీ దాహంతో మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా మా లోకేష్ బాబు గారిని కానీ, అదేవిధంగా హోంమంత్రి అనిత గారిని కానీ ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిందో 5 సంవత్సరాలు అందరం చూసాం. యావత్ మహిళా లోకం అంతా కూడా సిగ్గుపడేలా మాట్లాడింది ఆవిడ మాటలు. ఆవిడ మాటలు వాళ్ళకంటే అసలు మహిళలు అనే వాళ్ళం మేమే సిగ్గుపడతాం. అలాంటి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ అన్న మాటలకు ఆవిడని శిక్షించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం. దానిలో భాగంగా నిన్న రాత్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. దీనిని వెంటనే పరిశీలించి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి ఎక్కడ కూడా మళ్ళీ మాటలు రాకుండా కఠిన చర్యలు తీసుకొని ఆవిడ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మజ్జి పద్మావతి, రాజమండ్రి రూరల్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి.